హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేహా క్రియేషన్స్. మనం ఈరోజు అస్సాం రాష్ట్రంలో ఉన్నటువంటి కామాఖ్య మందిర్ని అయితే చూద్దాం. ఓకేనా, మేమైతే కామాఖ్య మందిర్కి అయితే వెళ్ళాం. ఇక్కడ వచ్చేసి మేమైతే ఇది ఫ్రీ దర్శనం అండి, ఫ్రీ టికెట్లో అయితే వెళ్ళామన్నమాట. 500 టికెట్ కూడా ఉంటుంది. అది దొరకడం కూడా చాలా కష్టమని, అది కూడా ఏంటంటే ఒక రోజులో 100 టికెట్స్ అలా ఇస్తారంట. కాబట్టి ఆ టికెట్ కూడా చాలా కష్టమని ఇంకా అలా అయితే వెళ్ళామండి. చూడండి, ఇది వచ్చేసి మనకి సౌభాగ్య గుండం అంటారు. ఇది చాలా పవిత్రమైంది. దీనిలో ఉండే నీటిని మన పైన చల్లుకుంటే మన పాపాలన్నీ పోతాయని అక్కడ ప్రజల విశ్వాసం అన్నమాట. భక్తులు చాలా బాగా అమ్మనైతే నమ్ముతూ ఉంటారు. మనం ఏ కోరిక కోరినా సరే తీరుద్ది అని. మేమైతే దర్శనం చేసుకొని అయితే బయటకైతే వచ్చాం. మీకైతే టెంపుల్ని చూపిద్దాం అనుకున్నాను. లోపల అయితే వీడియో ఎలా ఉండదు కదండి, మీకు ఈ టెంపుల్ని చూపిస్తూ అలానే నాకు తెలిసిన కొన్ని విషయాలను అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఓకేనా, చూడండి, ఇక్కడ భక్తులందరూ 1 by 1 అంతా వెళ్ళి ఇక్కడ ఏంటంటే కాయిన్స్ అయితే పెడుతూ ఉన్నారనమాట. ఇక్కడ ఏంటంటే మనం కాయిన్ అంటే ఏదైనా పర్లేదండి, 1 రూపీ, 2 రూపీ, 5 రూపీస్ అలా ఏదైనా మనం దాన్ని అక్కడ నిల్చోబెట్టినప్పుడు అది అక్కడ నిల్చుంటే మన కోరిక తీరుద్ది, అంటే కొంచెం తొందరగా మన కోరిక తప్పకుండా తీరుద్ది అని నమ్మకం అనమాట. అందుకని అందరూ అక్కడైతే ట్రై చేస్తూ ఉన్నారు. ఓకేనా, నేనైతే ఈ గుడికి అయితే సెకండ్ టైం అయితే వచ్చానండి. ఫస్ట్ మా పెళ్ళైన తర్వాత అస్సాంలో అయితే మా వారు జాబ్ చేసేవాళ్ళు, అప్పుడైతే ఒకసారి అయితే వెళ్ళాను. కాకపోతే ఏంటంటే అప్పుడు మా అమ్మగారు, నేను ఇంకా అక్కడ మాకు చుట్టాలు ఉన్నారండి, వాళ్ళతో కలిసి వెళ్ళాం. అప్పుడైతే తను రాలేదు. అప్పుడు అనుకున్నాను నేను ఎప్పుడైనా సరే తనతో పాటు కలిసి, అంటే మా వారితో కలిసి రావాలి అని అప్పుడు అనుకున్నది. తర్వాత ఇప్పుడు మేమైతే ఫుల్ ఫ్యామిలీ అయితే వచ్చామంటే 2 పిల్లలు కూడా అయిన తర్వాత అయితే మేము వెళ్ళాం. మేము 4 అలా. ఇప్పుడైతే వెస్ట్ బెంగాల్లో జాబ్ చేసేటప్పుడు వెళ్ళాం. వెస్ట్ బెంగాల్కి దగ్గరలోనే కదా, అందుకని 8 hours జర్నీ అండి మేమున్న దగ్గర నుంచి. అలా అన్నమాట. ఈ టెంపుల్కి అయితే వెళ్ళాం. చూడండి, మనం గుడి నుంచి లోపలి నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ దీపాలు అవంతా మనం పెట్టుకోవచ్చు. ఇంకా కొబ్బరికాయ అవి కూడా అంతా బయటనేనండి. మనమైతే లోపల చేసేదంటూ ఏమీ ఉండదు. అమ్మని దర్శించుకొని దండం పెట్టుకోవడం మాత్రమే జరుగుద్ది అనమాట. అక్కడైతే చాలా చీకటిగా ఉంటుంది. చిన్న దీపపు వెలుగు మాత్రమే ఉంటుంది తప్ప కరెంట్ అలా ఏమీ ఉండదండి, లైట్స్ అలా ఏమీ ఉండవు. ఓకేనా, అక్కడైతే మనకి కిందన నీటిని తాకిచ్చి, అంటే అక్కడ నీరంతా ఉంటుంది అనమాట, దాన్ని మనం తాకి దాన్ని తలపైన చల్లుకొని అక్కడ బొట్టు పెట్టుకుంటారు అంతే లోపల. చూడండి, ఇలా బయటకు వచ్చిన తర్వాత ఈ గుడినంతా ఇలా మనం చిన్నగా అమ్మవారి విగ్రహాలు ఏమైనా ఉంటే అవంతా మనం చూడాలి. అయితే ఇక్కడ ఏంటంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. బయట చాలా విగ్రహాలను అంతా చెక్కి, పాత రోజుల్లో అంతా గుళ్ళు ఎలా ఉండేవి, ఆ శిల్పులు ఎంత చక్కగా ఆ శిల్పాలను అంతా చెక్కేవారు, అదంతా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ ఏంటంటే ఇంకో విషయం చూడండి, బ్లాక్ కలర్లో ఉండే మేకలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి గుడి ఆవరణలో. అవన్నీ బలివ్వటానికి తీసుకొచ్చినవండి. ఇక్కడ జంతుబలి కూడా జరుగుద్ది అనమాట. అమ్మకి తాంత్రిక పూజలు కూడా ఇక్కడ చేస్తూ ఉంటారంట. అంటే మనకి ఎవరైనా ఏమైనా చేశారు అలా మనకి అనుమానం ఉన్నా, అలా కాదు అనుకుంటే ఏదైనా ఒక విషయం మనకి జరగాలి అని అనుకున్న అట్లాంటి పూజలు కూడా ఈ మందిరం దగ్గర అయితే జరుగుతూ ఉంటాయి. బయట పండిట్స్ చాలామంది అయితే ఉంటారండి. అలా పూజలు ఎవరైనా చేయించుకోవాలి అనుకునే వాళ్ళైతే ప్రత్యేకంగా వాళ్ళని కలిసి మాట్లాడి అలా పూజలు కూడా చేయించుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇక్కడికి వచ్చిన భక్తుల్లో 90% అందరూ నార్మల్గా అమ్మని దర్శించుకోవడానికి మాత్రమే వస్తారు. అట్లాంటి పూజలు ఇక్కడ జరుగుతాయి అలా కూడా కొంచెం తక్కువ మందికే తెలుసండి. మాకు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత మామూలు తెలిసింది. చూసారు కదండి, ఇక్కడ బ్లాక్ కలర్లో మేకపిల్లలు చాలా ఉన్నాయి. అంటే నల్ల రంగుతో ఉండే వాటిని ఎక్కువగా అమ్మకు బలిస్తూ ఉంటారనమాట. ఇక్కడ ఇదేంటంటే శక్తిపీఠాల్లో, అంటే అష్టాదశ శక్తిపీఠాలు అయితే ఉన్నాయి కదండి మనకి, అందులో అత్యంత ప్రముఖమైనది అయితే కామాఖ్య మందిర్. ఇది కూడా ఒక శక్తిపీఠం అన్నమాట. ఓకేనా, చూడండి, ఇక్కడ గుడి గోడలపైన అంతటికి రాయితో చెక్కిన శిల్పాలు అయితే ఉన్నాయి, చూస్తున్నారు కదా. మనం ఏంటంటే గుడికి అలా వెళ్ళేటప్పుడు గుడిని దర్శించుకొని వచ్చేయటమే కాకుండా ఆ గుడి చుట్టుపక్కల కూడా చాలా అబ్జర్వ్ చేయాల్సిన విషయాలు అయితే చాలా ఉంటాయండి. ఎందుకంటే
గుడి కట్టేటప్పుడు చాలా ఆలోచించి ఎక్కడ ఏం పెడితే బాగుంటుంది, ఎక్కడ ఏ విగ్రహం పెట్టాలి, ఎక్కడేం పెట్టాలని చాలా ఆలోచించి చేస్తూ ఉంటారు కదా, వాటిని మనం కొంచెం అబ్జర్వ్ చేస్తే బాగుంటుంది అనమాట. చూడండి అక్కడ బ్లాక్ కలర్లో మనకి రాయితో ఉన్న పెద్ద గోపురం కనిపిస్తుంది కదా, ఆ గోపురం ఉన్న ఆ గుడిలోనే అయితే అమ్మ కొలువై ఉందన్నమాట. చూడండి ఇక్కడ కనిపిస్తున్న వాటిలో మనకి వెనక అంతా కనిపిస్తున్నదంతా ఇప్పుడు నార్మల్గా మనకు వచ్చే క్యూ లైన్ అండి. క్యూకి అయితే చాలా టైం పడుద్ది. అసలు మార్నింగ్ అసలు 6 కాదు, అసలు 4 o'clock అలా వెళ్తేనే మనకైతే చాలా చాలా అంటే చాలా దూరం లైన్ అయితే ఉంటుందండి. మనకేంటంటే ఈవినింగ్ అలా అయిపోద్ది అనమాట దర్శనం అయ్యేటప్పటికి. ఈవినింగ్ కంటే ఎక్కువ కూడా నైట్ కూడా అవ్వచ్చు ఒక్కొక్క టైంలో, అంతలా క్యూ లైన్ అయితే ఉంటుందండి. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మనకు తిరుపతి మందిర్లో అలా ఉండేటట్లు మధ్యలో అయితే ఫెసిలిటీస్ అంటూ ఏమీ ఉండవు. మనం క్యూలోకి వెళ్ళిన తర్వాత అస్సలు మనకి ఏం కావాలన్నా ఏమీ దొరకదండి. చిన్నపిల్లలతో వెళ్ళే వాళ్ళైతే పక్కా వాటర్ని అయితే తీసుకొని అయితే వెళ్ళాలి, అస్సలు ఏమీ దొరకదు. ఎందుకంటే మనకు తెలియదు కదా, ఫస్ట్ నార్మల్గా వెళ్తూ ఉంటాం. మేమైతే ఇంకా లైన్లో అయితే ఫస్ట్ ఉన్నామండి. దాని తర్వాత ఏంటంటే కొంచెం మనకి కూపన్స్ అవి దొరుకుతాయి కదా, అంతవరకు అయితే అంటే మా వారు రిక్వెస్ట్ చేసి కొంచెం ముందు అయితే వచ్చామన్నమాట. ఇలా ఆర్మీ అలా అని చెప్పి ముందు వచ్చిన తర్వాత వాళ్ళే చెప్పారనమాట, ఫ్యామిలీని తీసుకొని రండి పర్వాలేదు ఏం కాదు అని వాళ్ళు చెప్పడంతో మేమైతే వచ్చాం. కాబట్టి మాకు కొంచెం తొందరగానే, అంటే మేము అలా వస్తేనే మాకు ఈవినింగ్ అయితే 4 అలా అయ్యిందండి దర్శనంకి. ఇంకా క్యూ అంతటితో వస్తే ఇంకెంత టైం పడుద్దో మనకు తెలీదు. 500 టికెట్ దొరకడం కూడా చాలా కష్టమే, అది కూడా లిమిటెడ్గా ఇస్తారనమాట. ఓకేనా, అలా అనమాట. చూడండి ఇక్కడైతే ఈ గోడలపైన ఉండే శిల్పాలు అయితే ఎంత బాగుందో. ఇదేంటంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థమైతే ఉంటాయి, మనం అబ్జర్వ్ చేయాలి ఇది దేనికి సంబంధించింది ఏంటి అని. అందుకే మీకైతే నేను చూపిస్తున్నానండి. నాకైతే బాగా నచ్చింది గుడి. కాకపోతే ఏంటంటే పిల్లలతో అయితే కొంచెం ఇబ్బంది అయితే అయ్యింది. అందుకే ముందు ఎవరైనా వెళ్ళాలి అనుకునే వాళ్ళ కోసం అయితే నేను చెప్తున్నాను, కొంచెం అయితే ఇబ్బంది ఉంటుంది. కాబట్టి మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని వెళ్ళాల్సి ఉంటుంది అన్నమాట. ఓకేనా, మనకేంటంటే విశాఖపట్నం నుంచి అలా అయితే మనకి డైరెక్ట్ ట్రైన్స్ అయితే ఉన్నాయండి కామాఖ్య వరకు. మనం గౌహటి ట్రైన్లో ట్రావెల్ చేస్తే మనకి ఎంత మాకైతే వెస్ట్ బెంగాల్లో 24 hours, ఇక్కడ 24 hours నుంచి 8 hours ఎక్స్ట్రా పడుద్దండి. అంటే 32 hours 33 hours అయితే మనం ట్రావెల్ చేస్తే మనకి కామాఖ్య మందిర్ అయితే వస్తుంది. దాని తర్వాత అక్కడ దగ్గరలో ఉన్న ఏదైనా హోటల్లో రూమ్ తీసుకొని తర్వాత ఎర్లీ మార్నింగ్ అయితే మనం వెళ్తే మనకు కొంచెం తొందరగా దర్శనం అయితే అవుద్ది. ఫ్రీ టికెట్ కాకుండా ఒకవేళ 500 టికెట్కైనా ముందు వెళ్తేనే మనం క్యూలో స్టార్టింగ్ లైన్స్లో ఉంటాం కదండి మనకి టికెట్ దొరకాలంటే. అందుకని చూడండి ఇదే మెయిన్ గుడి అన్నమాట. ఈ మెయిన్ ఇక్కడే అమ్మవారు అయితే కొలువై ఉన్నారు లోపల. ఓకేనా, ఇదైతే చాలా శక్తివంతమైన శక్తిపీఠం అని అందరూ అంటూ ఉంటారు. కోరికలు అయితే తప్పకుండా తీరుతాయి అన్నమాట. ఓకేనా, చూడండి నేనైతే ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేశానో మీకు అంతవరకు అయితే తీసుకొని వచ్చాను. ఎందుకంటే మీకు ఒక ఐడియా కోసం అయితే నేను మళ్ళీ లాస్ట్ ఇటువైపు వరకు తీసుకొని వచ్చాను. చూడండి ఇక్కడ స్టార్టింగ్లో మనం కాయిన్స్ పెట్టాం కదా, అంతవరకు అయితే నేను మొత్తం అంటే ఒక ప్రదర్శన కంప్లీట్. ఎంట్లోకైనా బాయ్ బాయ్.